ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ రెండవ రోజు ఈ ముగింపు శుద్ధీకరణ కూడికలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండును గాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి ఈ రెండు కూడికల్లో చాలామంది రెండు కూడికలు ఏర్పాటు చేసిన ఈ రెండు కూడికల్లో అంటే 3 కూడికలు జరుగుతాయి. రాత్రి, ఈరోజు పగలు, మరలా ఈరోజు రాత్రి. 2 కూడికలు మొత్తం 3 కూడికలు జరిగినప్పటికీ పూర్తిగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని తప్పకుండా చాలామంది పాలు పొందలేకపోతున్నారు. మరి వాళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారో నాకు తెలియదు, కానీ పొందడం వల్ల ఆశీర్వాదం ఉంటుంది, పొందకపోవడం వల్ల ఇంకా కొన్ని నష్టాలు, దేవుని దగ్గర నుండి కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. మనం శుద్ధీకరించుకొని ప్రభు సన్నిధిలో మా బయట ఉంటున్న పిల్లలు, అమ్మాయి అమ్మా మీరు లోపలికి వచ్చి కూర్చోండి, ఇంకా నేర్పించాలా పిల్లలకి, ఇంకా లోపల కూర్చోబెట్టుకోవడం కూడా నేర్పించుకోవాలా. అల్లరి చేసుకోకుండా కుదిరిగా వాక్యం నేర్పించాలి పిల్లలకి. ఇంకా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనందరూ ఈ విధంగా ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఇంకా చాలామంది మరి శుద్ధీకరణ కూడికంటే చాలామంది రాలేకపోయారు. మరి వాళ్ళు ఎందు నిమిత్తమై రాలేదో ఒక దైవజనుడిగా నాకు తెలియకపోవచ్చు, కానీ శుద్ధీకరణ అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. అది ఉంటేనే బల్లలో మనం అర్హులుగా ఉంటాం. కొన్ని చోట్ల శుద్ధీకరణ కూడికలు జరగవు, డైరెక్ట్గా బల్ల తీసుకుంటూ ఉంటారు. సో తద్వారా ఒక ఆశీర్వాదం అనేది కుటుంబాల్లో కనబడదు. ఏవండి, దేవుని నియమాల్ని మనం ఉల్లసించినట్లు, దేవుని కార్యాలని, దేవుని మాటని మనం పెడచూని పెట్టినట్లు. అందుకని దేవుని సన్నిధిలో ఒక భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో గడపడం అనేది ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాత్రి వచ్చిన వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవగా మనందరూ విందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబాల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయవలెను. చాలు. 12 గోత్రాలు ఇజ్రాయేలు ప్రజలందరూ ఉన్నటువంటి వారిని 12 గోత్రాలుగా విభజించారు. 12 గోత్రాలుగా విభజించారు. ఒక్కొక్క గోత్రానికి, ఇదిగో మీరందరూ ఈ పలానా రూబేను గోత్రానికి సంబంధించిన వాళ్ళు, పలానా లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు, కొంతమందిని ప్రజల్ని విభాగించారు. గోత్రాలుగా 12 గోత్రాలు అయినప్పటికీ బాగా కలిసిమెలిసి జీవించిన వాళ్ళే. 12 గోత్రాలుగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రయాణం ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి చక్కగా నడిపించబడుతూ ఉంది. మధ్యలో ఒక ఆయనకి దుర్బుద్ధి కలిగింది. ఆయనకి కలిగినటువంటి దుర్బుద్ధి ఏంటంటే, ఎంతకాలమని ఇంకా మనం మోసే మాటలేనాలా? మనకి జ్ఞానం లేదా? మనకు చదువు రాదా? మనకు వాక్యం తెలీదా? మనకు ప్రార్థన లేదా?
మనం కూడా దేవుని బిడ్డలమే కదా, మనం కూడా ఐగుప్తు నుండి వచ్చిన వారమే కదా. దేవుడు మనల్ని కోరుకున్నాడుగా. మోషేను నడిపించేది మనం కూడా నడిపించవచ్చు, మనం కూడా పెత్తనం చెయ్యొచ్చు అని ఒక అతను లేచాడు. అతని పేరు కోరాహు అని బైబిల్ చెప్పింది. లేచిన వాడు ఒక్కడే లేచాడా? ఇప్పుడు పంటకి పురుగు పట్టుద్ది. ఈ పురుగు ఒకేసారి వచ్చి పంట మీద పడదు. వినండి మీరు శ్రద్ధగా. ఒక్క చోట మొదలవుద్ది ఒక చిన్న పురుగు, అది కొన్ని పురుగులుగా తయారైపోయి ఆ పంటనంతా కొంచెం పంటని తినేస్తాయి. కొన్ని పురుగులకు ఉండే లక్షణాలు ఏంటంటే ఆకులు తినేస్తాయి. కొన్ని పురుగులకు ఉండే లక్షణాలు ఏంటంటే అసలు ఆకేంట్రా, అసలు కాడే తినేస్తే చెట్టే లేకుండా పోయింది కదని అడుగుని తినేస్తాయి. మీకు ఎంతమందికి తెలుసు ఈ మాట? అవునా కాదా? కొన్ని పురుగులు ఎక్కడ కొట్టేస్తాయి? పైకేమో పచ్చగా ఉన్నట్టుంటుంది, కానీ లోపల ఉంటున్నటువంటి ఆ కాండం దగ్గర, వేరు దగ్గర కొట్టేస్తాయి. కొన్ని పురుగులు అట్టుంటాయి. ఈ కోరాహు అనే వ్యక్తి ఇంకొక ఇద్దరిని తయారు చేశాడు. వాళ్ళ పేరేం పేరట? ఒక ఆయన పేరు దాతాను, ఇంకొక అతని పేరు అభిరాము. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయ్యారు? మొదట ఎవరు ప్రారంభమయ్యారు? మీరు చూడండి, సమస్య ఎక్కడైనా, పరిస్థితులు ఎక్కడైనా ఎక్కడి నుండి మొదట ప్రారంభం అవుతాయో తెలుసా? ఒక్కరి దగ్గర నుండే ప్రారంభం అవుతుంది. అది విరోధమైనా, అది ప్రేమ అయినా. మీకు అర్థమవుతుందండి నేను చెప్పిన మాటలు? సంఘాన్ని కట్టాలన్నా, సంఘము పాడవాలన్నా, కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా, కుటుంబ వ్యవస్థ పాడవాలన్నా ఒక్కరి నుంచే ప్రారంభమవుద్ది. మనం అనుకోవచ్చు, పానిలే ఆ వాడొక్కడే అని చేస్తాడంట, తిరగని గాలికి వదిలే వాడిని తిరిగి వాడొక్కడే ఏం చేస్తాడు? వాడొక్కడు ఏం చేయడు. వాడొక్కడు ఇంకొక ఇద్దరిని జడగొడతాడు. ఏమైందిరా కానీ వస్తే వస్తారు, రాకపోతే కానీ అప్పుడప్పుడు వచ్చేవాడు వాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. వదిలే పాస్టర్ గారు, నువ్వు కూడా కోరకు అడగమాకు వాళ్ళని. వాళ్ళు వస్తారు, లేకపోతే లేదంటే వస్తే రాని అమ్మ, రాకపోతే అది పెద్ద విషయం కాదమ్మా. వచ్చేవాళ్ళు కూడా జడగొడతా ఉంటారు. అది కదా సమస్య. ఈ దుర్బుద్ధి ఎక్కడ ప్రారంభమైందంటే లోపల నుండి వెళ్ళి వీళ్ళిద్దరిని లేపి, వీళ్ళిద్దరు మాత్రంతోనే ఈ ముగ్గురితో అయిపోయిందా? బైబిల్ చెప్తున్న మాట, ముగ్గురితో ఆగిపోయిందా? 250 మందిని అంతర్గతంగా తయారు చేశారు. వీళ్ళు ఎంత క్రిమినల్స్ చూడండి. పాకిస్తాన్ క్రిమినల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమంటే మనం అనుకుంటాం పాకిస్తాన్లో ఉన్నారా క్రిమినల్స్ అని అనుకుంటాం, కానీ క్రిమినల్స్ అందరూ ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు. తెలియకుండానే, మోసేకి తెలియకుండా, దేవునికి తెలియకుండా, భక్తులకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా 250 మందిని అంతర్గతంగా నాయకులను పట్టుకున్నాడు. నాయకుల్ని, ఇదిగో మోసేనే నడిపించాలా, నువ్వు మాకు సపోర్ట్ చేయి, మీరందరూ ఈ 250 మంది నాకు సపోర్ట్ చేయండి, ఇక్కడ సంఘం కడతా, మీరందరూ నాకు జేజేలు కొట్టండి, వాడిని అనిచేస్తా. ఇదిగో మీరు నాకు జేజేలు కొట్టండి, మీరందరూ మనందరం కలుద్దాం, మన కులం ఒకటి కదా, మనమేంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన మరకం ఏంటి, మన కులంలోకి అందరు రావాలి, కానీ మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళకూడదు. గెల సిద్ధాంతం అది. మీకు అర్థమైందండి? కొన్ని ఈ కొరుగు పుండు ప్రాకినట్లుగా బాగుతాయట. బైబిల్లో ఏం రాయబడిందంటే కొరుగు పుండు ఎలా ప్రాగుతూ ఉంటుంది. ఇప్పుడు తాళ్ళలో కొంతమందికి ఒక ఆమె బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ ఉంటే మేము అందరమే బస్సు ఫుల్ అయిపోయిందని నుంచొని ఉన్నాం. ఆమె ఇలా ఈ చెంగు కొంచెం ఆ గాలికి ఎట్లా ఈ తల మీద ఉండే చెంగు కింద దారితే ఇక్కడంతా పట్టతల. ఒరే, పురుషులకు పట్టతల అనుకున్నాం కానీ స్త్రీలకు కూడా పట్టతల ఎదురా అని మాట్లాడుకున్నాం మేము. ఒరే, పట్టతల కాదురా, అది దాన్ని ఏమంటారు, పేను కొరికిందిరా, పేను కొరికింది.
అంటే పేరు కొరిగేటప్పుడు అర్థం కాలేదు ఆ మనిషికి, అది అర్థం కాదు. కొరుకు పుండు పాగుతా ఉంటుందట, చిన్న చిన్నగా. పేరు మొత్తం తల ఎలా కొరికేస్తుందో, శరీరంలో ఉంటున్న పురుగు శరీరాన్ని అవయవాలు ఎలా తినేస్తాయో, శరీరంలో ఉంటున్న ఎముకలు ఎలా పిప్పి చేస్తాయో, పాపం అనే ఒక అనుభవం కూడా మనిషిని తెలియకుండానే అంతర్గతంగా పాడు చేస్తుంది. ఇది ఖచ్చితంగా దేవుని బిడ్డ గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మోసకి తెలియట్లేదు. ఈ వారం అంతా పంచాయతీకి వచ్చారు. రే అసలు మోసని నిలదీద్దాం పండి అని అందరూ మోస దగ్గరికి వచ్చాయా, నువ్వేనా పెత్తనం చేసేది, మేము చేయకూడదా, మేము ఎన్నికలోకి మేము లేవా, నువ్వేనా గొప్పోడివి, నీకేనా చదువు, నీకేనా చేదస్సు అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు మోస ఏమన్నాడంటే, ఏమందలే కానివ్వండి, రేపు పంచాయతీ పెడదాం దేవుని దగ్గర అని చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే మీ పంచాయతీ అంతా నేను తీరుస్తాను, మీ 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్క కర్ర తీసుకురండి, ఆ కర్రని మందసంలో పెట్టండి అన్నాడు. ఆ కర్ర మందసంలో పెడితే తెల్లారి కల్లా ఏ కర్ర చిగురిస్తుందో ఆ గోత్రాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక మీలో సనుగులు వినపడవు, గొనుగులు వినపడవు. అంతర్గతంగా క్రియ చేస్తున్నటువంటి ఆ ఆలోచన ఇక మీలో పని చేయదు. మీరు వినండి, బాగా గమనించండి. దేవుడు చెప్పాడు, ఈ కర్ర చిగురించింది, అయినా వీళ్ళలో ఉంటున్నటువంటి ఆ పురుగు చావలేదట. అది బాగా పనిచేస్తుంటే దేవునికి కోపం కలిగి భూమికి ఆజ్ఞాపిస్తే ఆ భూమి 2గా చీలితే వాళ్ళందరూ దాంట్లో పడిపోతే భూమి మళ్ళా అతుక్కుంది. భూమి మింగేసిందని రాయబడింది. ఎంతమంది చనిపోయారు? అమ్మో, ఇదేనా లెక్క? 14,700 అయిపోయింది. ఇంకా దానికి మీరు భజన చేయొద్దు. ఏమండి, ఒక్కసారిగా నాశనం అయిపోతా ఉన్నారు. ఇప్పుడు మీరు వినండి, నేను మీతో చెప్పాలనుకున్న మాటలు చెప్తున్నాను. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మందసంలో పెట్టండి, తెల్లారి కల్లా ఏ కర్ర చిగురుస్తుందో ఆ గోత్రాన్ని నేను ఎంపిక చేసుకున్నాను, ఇక మీలో సంశయాలు ఉండకూడదు అని చెప్పాడు. గడిచిన రాత్రి ఆ కర్ర రాత్రి అంతా మందసం దగ్గర ఉన్నందుకు చిగురించింది అని చెప్పాను. రాత్రంతా అంటే అర్థం ఏంటి? శ్రమలు. రాత్రి అంటే అంధకారానికి సాదృశ్యం. శోధనలు, శ్రమలు. ఈ శ్రమలలో ఈ అహరోను కర్ర నిలబడింది. ఆమేన్. అందుకని అహరోను కర్ర చిగురించింది. ఈరోజు నేను ఇంకొక 2 మాటలు చెప్తాను. చూడండి, బైబిల్లో నుంచి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం అందరం మీ బైబిల్లో నుంచి. అందరూ చూడండి అమ్మా. కాబట్టి మోషే ఇశ్రాయేలులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబాలలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఇప్పుడు ఈ మాటని మీరు బైబిల్లో నోట్ చేయండి. అహరోను కర్రయు వారి కర్రల మధ్యలో ఏముందట? కర్రల మధ్యలో అహరోను కర్ర కూడా ఉంది. ఒకసారి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇక మీరు వినండి శ్రద్ధగా. నేను ఎక్కువగా రెఫరెన్సులు చదివించాలని నేను ఇష్టపడట్లేదు. చదివించే సమయంలో ఖచ్చితంగా చదివిస్తాను. మీకు ఈ చరిత్ర అర్థం అవటానికి నేను చెప్తాను. ఆ రాత్రంతా కర్రల మధ్యలో అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే, గడిచిన రాత్రి చెప్పాను, శ్రమలలో నిలబడింది కనుక చిగురించాడని. ఈ రెండవది ఏంటంటే, రాత్రి అంతా అహరోను కర్ర ఎవరి కర్రల మధ్యలో ఉంది?
11 గోత్రాలలో ఉన్నవారి అంటే కర్రలు, అంటే 11 కర్రల మధ్యలో చెప్పండి ఎవరి కర్ర ఉంది? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 11 కర్రల మధ్యలో ఆరోను కర్ర ఉంది. అందుకని ఆరోను కర్ర చిగురించింది. ఎలా చిగురించింది? 11 కర్రల మధ్యలో ఆరోను కర్ర ఉండడం ఏంటి? ఆరోను కర్ర మరొక కర్ర ఎందుకు చిగురించలేదు? ఇక్కడ మీరు ఆధ్యాత్మికమైన విషయాన్ని గమనించండి. 12 కర్రలు అంటే 12 గోత్రాలని మీరు చెప్పాను. ఈ గోత్రాలు అంటే ఎలా విభజించబడ్డారు? ఎలా వాళ్ళు విభజించబడ్డారంటే బైబిల్ చెప్తుంది, యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులకి 12 గోత్రాలను అప్పగించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఒక కుటుంబ సభ్యులు. చెప్పండి వీళ్ళందరూ ఎవరు? 12 గోత్రాల వారు ఒక కుటుంబ సభ్యులే. అయితే ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఈ 11 మధ్యలో ఆరోను కర్ర మాత్రమే చిగురించిందట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆ అధ్యాయం అంతా 12 గోత్రములలో ఆ 12 మంది కుమారుల గురించి అక్కడ రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది కుమారుల గురించి ఏం రాయబడిందంటే వాళ్ళ చరిత్ర, లేకపోతే వాళ్ళ గుణం, వాళ్ళ స్వభావం, ఏమంటే వాళ్ళ క్రియలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అక్కడ రాయబడింది. ఈ 12 మధ్యలో 11 మంది ఎవరు? మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే ఈ 11 మంది భక్తిహీనులు. ఎవరట వీళ్ళు? అంటే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే. చెప్పండి నోరు తెరిచి. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే కదా, అవునా కాదా? ఒక గోత్రములో, అందరి గోత్రాల్లో ఏమండి యాకోబుకు పుట్టిన వాళ్ళే కదా. మరి యాకోబుకు పుట్టిన వాళ్ళలో 11 మంది ఎలాగున్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. ఇప్పుడు సంఘానికి వచ్చేసరికి సంఘములో అందరు భక్తి కలిగిన వాళ్ళు కాదు. నమ్మి మోసపోవద్దు. సంఘములో దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధంగా బతికే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు చచ్చిపోయే వాళ్ళు కూడా సంఘములో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘములో ఈ 11 మధ్యలో ఆరోనట చిగురిస్తున్నాడని రాయబడింది. సంఘములో నువ్వు ఎలాగున్నావు? నీ పాత్ర ఏంటి? నువ్వు సంఘములో ఎంతమంది సమాజంగా మనం ఉన్నాం కదా, మరి ఎంతమందిలో నువ్వు చిగురిస్తున్నావా? చిగురించలేని అనుభవంలో నువ్వు బతుకుతున్నావా? కర్ర ఎక్కడుంది? మందసం దగ్గరే ఉంది. అంటే అందరు మందిరానికే వస్తుంది, మందిరంలోనే ఉంది. కానీ ఈ మందిరంలోనే ఉన్న నీవు నేను ప్రభు కొరకు చిగురించే అనుభవంలోకి రావాలి. ఈ కడవరి దినాలు యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. అంటే సంఘములు ఎవరున్నారు? పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సంఘములు ఎవరున్నారు? వెనకబడిపోయే వాళ్ళు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిన స్థితి, ఆత్మీయలో చచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? దేవుని మందిరానికి వస్తూ భక్తి చేస్తున్నా వారిలో జీవం కనబడదు, జీవకళ ఉండదు. అయినా బైబిల్ అంటుంది వారి మధ్యలో నీవు చిగురు పెట్టాలి యేసునామములో. హల్లెలూయా. ఈ 11 మంది స్వభావాలు చదవండి మీరు బైబిల్లో. ఒక్కొక్కరి స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత విడ్డూరంగా ఉంటుందో. సంఘమా, సంఘానికి వచ్చిన మన జీవితంలో
సంఘములో నడిపించబడుతున్న మనము సంఘములో ఎవరు ఎలాగ బతుకుతున్నారు, ఎవరే ఈ మనిషి మందిరానికి రాలేదు నేను కూడా మందిరానికి రాకుండా ఉంటే బాగుంటుంది, ఈ మనిషి పరిచర్య చేయట్లేదు నేను చేయకుండా ఉంటే బాగుంటుంది అంటే నువ్వు చిగురించలేవు. ఆవురోను కర్ర చిగురించడానికి కారణం ఏంటో తెలుసా? 11 మంది చల్లారిపోతున్నా, 11 మంది వెనకబడిపోతున్నా, 11 మంది తొట్టిల్లిపోతున్నా, 11 మందిలో మంట చల్లారిపోయింది. భక్తి లేదు, ప్రార్థన లేదు, బైబిల్ చదివే పుణ్యం లేదు. లేస్తే ఫోను, లేస్తే మాటలు, లేస్తే వ్యర్థమైనటువంటి ఆలోచనలు తప్ప జీవ గ్రంథాన్ని చేతబట్టే నాదుడు లేడు. మరి మందిరానికి వస్తున్నారుగా, పాటలు పాడుతున్నారుగా, బాగానే కూర్చుంటున్నారుగా, చప్పట్లు కొడుతున్నారుగా, పేరుకే. ఇలాంటి భక్తిహీనులు నీతో ఉన్నారు, నీ పక్కన కూడా ఉన్నారు. మరి నువ్వు ఎలా నడుస్తున్నావు ప్రభు కొరకు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు దేవుని కొరకు? నువ్వు ఎలా దేవుని కొరకు చిగురు పెడుతున్నావా? నువ్వు చిగురు పెట్టకుండా ఇంకా చల్లారిపోతూ, ఆధ్యాత్మికంగా కృంగిపోతూ, ఆత్మీయతలో వెనకబడిపోతూ, అనేకులు వెనకకు మరిలినట్లుగా భక్తి వైరాగ్యములో వెనకకు మరలే ఆ అవిశ్వాసపు జీవితంలో నీవు ఉన్నావో, చిగురు పెట్టి అనుభవంలో ఉన్నావో, నీవు నీ జీవితాన్ని సరి చేసుకొందువుగాక. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది విశ్వాసులు ఏమైపోతున్నారంటే ఈ కడవరి దినాల్లో చల్లారిపోతున్నారు. ప్రతిష్టతలోకి రావాలా సంఘం, సమర్పణలోకి రావాలా. ముసలమ్మ ముచ్చట్లు, కబుర్లు, పిల్లలతో ఆడుకునే ఏమండి కాలక్షేపం చేసిపోయేది కాదు. సమర్పణలోకి సత్తు కలిగిన సంఘములో దేవుని ఎదుట ఒక పరిశుద్ధ యాజక సమూహముగా కట్టబడే అనుభవంలోకి మనం రావాలా యేసునామములో. ఏదో వచ్చి కాసేపు కూర్చున్నాం బాగానే ఉందనుకొని పోవడానికి కాదు, కాసేపు గోళ్ళకు అనుకొని నిద్రపోవడానికి కాదమ్మా, కాసేపు పిల్లలతో ముచ్చట పెట్టుకోవడానికి కాదమ్మా. చిగురు పెట్టాలి. నువ్వు నీ కళ్ళ ముందు భక్తిహీనులు ఉన్నారు, నీ కళ్ళ ముందు ప్రార్థన చేయని అనేకమైన అవిశ్వాసంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు, నీ పక్కన ప్రార్థన అంటే నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉన్నారు, నీ పక్కన ఏమండి ప్రతిరోజు ప్రతిక్షణం అనుక్షణం అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉన్నా, నీవు చిగురు పెట్టి అనుభవంలోకి వచ్చుదోగాక. ఆమేన్ చెప్తామా గట్టిగా? హల్లెలూయా. యోసేపు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, లోకములో ఏమండి ఆ దేశములో ఆ ప్రాంతంలో అందరూ పాపానికి బానిసలైపోయి ఉన్న ఆ ఐగుప్తులో యోసేపు దేవుని కొరకు నిలబడ్డ ఒక పరిశుద్ధుడు. ఆమేన్. పాపాన్ని చూచి పారిపోయాడు, పాపాన్ని చూసి అసహించుకున్నాడని రాయబడింది. ఎవరు చూస్తారు నిన్ను, ఇక్కడ ఎవరున్నారులే కానీ అని స్నేహితులు పాపాన్ని పురుగొల్పే వాళ్ళు లేరా? ఏమా ఇదిగో పలానా నోటితో మాట్లాడుకో, పలానా నోటితో మాట్లాడు, ఇదిగో పలానా అబ్బాయితో మాట్లాడుకో, పలానా అమ్మాయితో మాట్లాడుకో లేరా? నెంబర్లు ఇచ్చేవాళ్ళు బయట. యోసేపుకి ఎంతమంది కళ్ళ ముందు కనబడ్డ యోసేపు అన్న మాట ఒక్కటే, నన్ను చూచుచు ఉన్న దేవుడు నా కళ్ళ ముందు ఉన్నాడు, నేను పాపం చేయను. ఆ గుండెల్లో భయము నిన్ను చిగురించేటట్లు చేస్తుంది యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తామర పువ్వు గురించి చెప్తాను చూడండి. తామర పువ్వు గురించి బైబిల్ ఏమంటా, మామూలుగా మీకు అందరికీ తెలుసు కదా తామర పువ్వు, తెలుసా? తామర పువ్వు ఎక్కడ మొలుస్తుంది? మంచి నీళ్ళల్లో, స్వచ్ఛమైన నీళ్ళలో బతుకుద్ది. అది ఎక్కడ బతుకుద్దో చెప్పనా? బురద నీళ్ళు. చెప్పండి అందరూ, ఎక్కడ బతుకుద్దట తామర పువ్వు? ఆ తామర పువ్వు బురదలో బతుకుద్దట. తామర పువ్వును చూడండి మీరు, ఇంచు కూడా దానికి బురద అంటుకోదు, ఇంచు కూడా. ఎక్కడ పుట్టింది అది? ఎక్కడ విరిగింది? కానీ దానికి మరలా కొంచెం కూడా, దాని ఆకు చూడండి, కొంచెము కూడా బురద ఉండదు. అంత పరిశుద్ధంగా బ్రతకడానికి తామర పువ్వు ఇష్టపడుద్దట.
ఒక ఆత్మీయుడిగా లోకంలో ఉండొద్దని నేను అన్నండి. మన లోకంలో ఉన్నవారమేగా, లోకస్తుల మధ్యలో ఉండాలి కదా. పనులకి వెళ్ళి తెల్లారి లేస్తే పనులకి వెళ్ళాలిగా. ఏమండి, రకరకాల ప్రజలు, రకరకాల పరిస్థితులు, రకరకాల వర్గాలు, వారి మధ్యలోనూ ఉన్న బురద అంటకుండా దేవుని కొరకు నువ్వు చిగురించుదవగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపడతాం. గట్టిగా 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 హల్లెలూయా. బైబిల్లో అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘాన్ని గురించి భలే సంతోషపడతాడండి బైబిల్లో. ఓ గలతీయులారా, మిమ్మల్ని బట్టి నేను బహుగా సంతోషపడుతున్నాను అంటాడు. మళ్ళా అదే పౌలు ఆ గలతీ సంఘాన్ని గురించి దుఃఖపడతాడు. ఎవరు మిమ్మల్ని భ్రమపరిచింది? ఓ అవివేకులైన గలతీయులారా. ప్రారంభం బాగానే ఉన్నావు కదండి, మందిరానికి వచ్చేటప్పుడు బాగానే బాప్టిజం తీసుకున్నావు కదా. ముందు నువ్వు తీర్మానం ఏంటి? నేను ఇంకయ్యా నేను సినిమాలు చూడను, పాపం చేయను, బూతులు మాట్లాడను, వ్యర్థమైన కొంపలు వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబం నాశనం చేయను, నేను బాగా పరిశుద్ధంగా ఉంటా, ప్రతి నెల బల్ల తీసుకుంటాను, నాకు వచ్చిన డబ్బుల్ని నేను నమ్మకంగా దశంభాగాలు ఇస్తాను, ఆదివారం మాంతవా మాన్ను, శనివారం మాంతవా మాన్ను, బుధవారం మాంతవా మాన్ను. మరి అన్ని తీర్మానాలు చేసుకునే కదా నువ్వు బల్ల తీసుకుంటుంది, బాప్టిజం తీసుకొని మందిరానికి వచ్చింది. మరి రాను 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 నీలో ఏం కలుగుతుందట? అవివేకం. అవివేకం చెప్పండి అందరూ. నాలో అవివేకం కలిగిందని చెప్పండి. ఏం కలిగింది నీలో? అదిగో మీరే చెప్తున్నారుగా, ఏం కలిగింది? కలిగింది, నిజంగానే కలిగి ఉంటుంది. ప్రార్థన చేసే అనుభవం లేదు, అవివేకం కలిగింది అనండి. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అవివేకం కలిగింది. నేను ప్రార్థనకు రాబుద్ది కావట్లేదయ్యా, బయటికి వెళ్ళమంటే భలే పరిగెత్తుతాను. అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా వెళ్తాను, అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తా, అస్సలు ఖాళీ లేకుండా తిరుగుతా. ప్రార్థన అంటే మాత్రం నా వల్ల కాదయ్యా, నాకు పెద్ద కూర్చోబుద్ధి కాదు, నడువు నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పులు. ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది? ఎవరు మిమ్మల్ని భ్రమపరిచింది? ఒక తల్లిగారు మందిరానికి వస్తా ఉన్నారట. ఒక అక్క కలిసి, మాయ్ ఏంది ప్రార్థనకి వెళ్తున్నావు? ఏంది తెల్లబట్టలలో వేసుకొని పోతాం ఏంటి? తెల్లబట్టలు వేసుకోకపోతే కలర్ బట్టలు కట్టుకుంటే దేవుడు అంగీకరించడా ఏంది? ఎంతమంది లేరు? నాకు తెలిసిన పలానా థామస్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన తెల్లబట్టలు వేసుకుంటాడా? ఎప్పుడు చూసిన టక్కు టిక్కి వేసుకుంటాడు. పలానా మరి వైజాగ్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఏమైనా తెల్లబట్టలు వేసుకున్నాడా? పలానా ఎవరు వాళ్ళని ఎవరిని ఎత్తుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎత్తుకుంటారు. ఏమండి, ఎందుకు తెల్లబట్టలు, ఏముంది దాంట్లో అని మంచిగా మందిరానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తి, పరిశుద్ధంగా బతుకుతున్న ఆ వ్యక్తికి ఈ మనిషి చెప్పిన మాటలను బట్టి అబ్బా నిజమే కదక్క, ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఈ మనిషికి ఏ ఆలోచన కరెక్ట్ అనిపిస్తున్నాయి చెప్పండి? సిగ్గు లేదు. నర్మా, నేనేదో మంచిగా దేవుని మందిరానికి వెళ్తుంటే భక్తిని రాకున్నావు, సరిగా ప్రార్థనకు రావు, సరిగా బైబుల్ చదవు, శనివారం అయినా ప్రార్థన ఎగ్గొడతావు, ఏమంటే ఆదివారం అన్నా ప్రార్థన ఎగ్గొట్టి పనులకి వెళ్ళేదాన్ని నువ్వు నాకు చెప్తున్నావా? నర్మా, ప్రభు కొరకు సమర్పించుకొని బతుకుతున్నా, నువ్వేంటి నాకు చెప్పేది అనద్దా? ఈ మనిషి వెంటనే లూజ్ అయిపోద్ది అక్కడ. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే ఈ మనిషిలో కూడా ఏదో ఒక చిన్న లూజ్ ఉంది కనుక. బైబిల్లో లూజు అనే పేరు ఉంది, మీకు తెలుసా? మీకు తెలుసా? బైబిల్లో లూజు అనే పేరు రాయబడింది బైబిల్లో. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు కొద్దిగా లూజుగా ఉంటారనేమో, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా లూజు ఎక్కువ, నిలబడరు. ఇగో పాస్టర్ గారు ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, ఇక ఒక్క ఆదివారం మాన్నో అని అనుకుంటారా? మళ్ళీ లూజ్ అయిపోతారు బయటికి పోయిన తర్వాత. అమ్మాయి వచ్చే వారం నిజంగానే ఉందా చెప్పు, నేను కూడా పనికి. ఒరే నిన్న ఆదివారమేగా మైకి తీసుకునేది పెద్ద ప్రసంగం చేసినట్టు మాట్లాడేవుగా, ఇక నాకు దేవుడు తప్ప అసలు నేను దేవుని ఎంత దూరం అయిపోయాను పాస్టర్ గారు, ఇక నేను అసలు చర్చి మా అన్న పాస్టర్ గారు అన్నావుగా, మళ్ళీ ఏమైపోయింది అంటే ఈ మనిషి అంటది అప్పుడు అదే అన్నాగానే ఇప్పుడు అందరూ పోతుందమ్మే, పాస్టర్ గారు అట్టే చెప్తాలే, మనం కోసం పోదాంపా, ఎంతకడ కూలి వస్తాయి అంటే ఈ మనిషి ఇప్పుడు ఏమైపోయింది? వెంటనే లూజ్ అయిపోయింది అనండి. లూజ్ పరిశుద్ధంగా అమ్మ అందరు నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏ విషయాల్లో లూజ్ అయిపోతున్నారు? దేవుని కొరకు బ్రతికే విషయాలు లూజ్.
మరి ఒక చిన్న తీర్మానంలో నువ్వు నిలబడలేకపోతున్నావు, ప్రభు కొరకు నువ్వు ఎలా బ్రతుకుతావు? ఒక చిన్న తీర్మానంలోనే నీ నడుమును కట్టుకోలేకపోతున్నావు, నీ జీవితాన్ని యాగముగా మార్చుకోలేకపోతున్నావు, ప్రభు కొరకు నీ జీవితాన్ని ఒక బలిపీఠం మీద ఒక బలి పశువుగా నిలబెట్టుకోలేకపోతున్నావు, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ఆలోచనలో, నీ నడవడికల్లో దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు. ఇక ప్రభు సింహాసనం ఎదుట ఎలా నువ్వు నిలబడగలవు? దేవుడట సింహాసనం మీద కూర్చొని గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. ఉందా మాట? ప్రకటన గ్రంథంలో ఉందా? గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. ఇప్పుడు నేను అంటాను, గొర్రెలే కదా ఆయన దగ్గరికి వెళ్ళింది, మేకలు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా? ఇప్పుడు గొర్రెలన్నీ ఆయన దగ్గరికి వచ్చినాయి. ఆటోమేటిక్గా తీర్పులనే ఏమంటే మొదటి తీర్పులను తీసి అవతలే చేస్తాడు కదా, చెత్త చెదరం అంతా. ఇక కొన్ని గొర్రెలు వచ్చి నిలబెడతాయి కదా. ఇప్పుడు ఈ గొర్రెలేంటి, మళ్ళీ మేకలేంటి? నాకు ఈరోజు మధ్యాహ్నం ఆ మనసుని నాకు అదే ఆలోచన రిపీట్ అవుతా ఉంది. గొర్రెలేంటి మేకలేంటి, గొర్రెలేంటి మేకలేంటి? నేను దేవుని సన్నిధిలో నాకు అర్థం కాక, అసలు ఏందయ్యా గొర్రెలేంది, మళ్ళీ మేకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి రాలా, ఈ గొర్రెలే మేకలుగా పక్కకు వస్తాయి. ఈ గొర్రెలో ఏ స్వభావం ఉంది? మేక స్వభావం ఉంది. దేవుడు తీర్పు దినము వచ్చిన తర్వాత అంటే దేవుడు, అమ్మా ఇదిగో అక్క, ఇప్పుడు దాకా గొర్రెలాగా బాగా కనబడ్డావు లేదా, ఇట్రా ఇదంతా మేక బుద్ధేలారా అని దేవుడు వేరు చేస్తాడట సింహాసనం దగ్గర. ఇక్కడ ఒకవేళ నువ్వు గొర్రెగానే కనపడవచ్చు, పరిశుద్ధంగా కనపడవచ్చు, కానీ దేవుడు వేరు చేస్తాడని మర్చిపోవద్దు. దేవుని ఎదుట ఏది దాచబడదు, దాగి ఉండదు. మనల్ని మనం ప్రభు కొరకు నిలువెల్లా సమర్పించుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధ యాగముగా ప్రభు కొరకు మనం మారుదుముగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మేక స్వభావం రాని మాకు నీలోకి, మేక స్వభావాలు రానియొద్దు. మేక స్వభావాలు అంటే ఎలాగుంటాయ్యా? అదేమన్నా విచిత్రంగా ఉండదు, విచిత్రంగా ఉండదు. మందిరానికి వస్తున్నా నీ నోట ఏం మాట్లాడితే బూతులు మాట్లాడడం మానవు. మందిరానికి వస్తున్నా వ్యభిచారం మానలేవు, మందిరానికి వస్తున్నా అబద్ధాలు మానలేవు, మందిరానికి వస్తున్నా మోసపు జీవితాన్ని మానలేవు, మందిరానికి వస్తున్నా వాళ్ళ జీవితాన్ని వీళ్ళ జీవితాన్ని నవ్వులు పాలు చేయడం మానలేవు, మందిరానికి వస్తున్నా ఆ కుటుంబాలను ఈ కుటుంబాలను చుచ్చులు పెట్టడం మానలేవు, మందిరానికి వస్తున్నా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా చేయడమే తప్ప దాన్ని మానుకోవడం తప్ప దాన్ని మానలేక నీ జీవితంలో. గొర్రెల స్వభావం కలిగి సాత్వికమైన మనసుతో ఏ కలంకమైనను మనకి అంటకుండా పరిశుద్ధంగా మనం సంఘములో ఎదుగుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుట చూడు సమర్పించబడిన యవన స్త్రీలు, సమర్పించబడిన యవన కాలంలో సేవకులు. మా కళ్ళ ముందు కనబడవా? నేత్రాశ, లోకపు ఆశ, వ్యభిచారపు ఆత్మ మా కళ్ళ ముందు తిరగట్లేదా? సమస్తాన్ని పెంటతో సహా ఎంచుకొని నడుము కట్టుకొని ప్రభు కొరకు నిలబడ్డం యేసు నామములో. బంగారాల మీద ఆశ లేదా? ఏమండి, గాజుల మీద ఆశ లేదా? అమ్మ గాజులు వేసుకో, కాళ్ళకి పెట్టుకో, బొట్లు పెట్టుకో, ఆశ లేదా? ఆశను చంపుకొని ప్రభు కొరకు బ్రతకడమే ఒక గొప్ప భాగ్యమని ఎంచుకొని ప్రభు కొరకు జీవిస్తున్న సావిది. ఏదో నవ్వులాటగా చెప్పడానికి కాదు, ఉపలాటంగా చెప్పే మాటలు కాదు. ఎంతోమంది ఇప్పుడు ఏమండి మీరందరూ మందిరానికి వచ్చినప్పుడు రకరకాల ఏమంటే అనుభవాలతో మీరు వచ్చిన ఏ రోజైనా సేవకులు తెల్ల బట్టలు తప్ప మరొక కలర్ బట్టలు వేసుకున్నట్టు మీరు చూశారు ఆ సంఘంలో? ప్రాణం పోవాలంతే యేసు నామములో. అలాంటి జీవితం వస్తే ఏది తీర్మానం చేసుకున్నామో కడ వరకు అదే బ్రతకాల. అప్పుడప్పుడు గొర్రె, అప్పుడప్పుడు మేక, అప్పుడప్పుడు మేక, అప్పుడప్పుడు గొర్రె. ఈ స్వభావాలు రాకూడదు. అహరోన్, నీ కర్ర ఎలా చిగురించింది? భక్తిహీనుల మధ్యలో ఉన్నానయ్యా,
వారు నా కంట పడినప్పుడు, వారు నాతో ఉన్నా, వారు నాతో సహవాసములో ఉన్నా, వారితో నేను తిరుగుతున్నా, కొంచెము కూడా కలంకము అంటుకోకుండా దేవుని కొరకు నేను బ్రతికాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా. నోవాహు గురించి బైబిల్ అదే చెప్తుంది. తరం అంతా పాడవపోయిన నోవాహు పాడవలేదు, కుటుంబం పాడవలేదు. మరి నువ్వు పాడవడానికి కారణం ఏంటి? నశించిపోయేవాడిని చూడమాకు, గాలికి తిరిగేవాడిని చూడమాకు, మందిరానికి రాకుండా మందిరాన్ని ఎగ్గొట్టి తిరిగేవాడిని చూడమాకు, పరిశుద్ధంగా బ్రతికేవాడిని చూడు. ఏమండి, ఒక ఆయన చెప్పాడు, ఒక గొప్ప దైవజనుడు, ఒక చిన్న సేవకుడు బాగా బాధపడుతున్నాడు. ఏం బాధ అంటే, అన్నా నేను ఎంత సేవ చేస్తున్నాను, మరి ఏంటి నా పరిస్థితులు ఏంటి మెరుగుపడలేదు అంటే, ఇదిగో పలానా ఆయన చూడు కల్వరి టెంపుల్, ఆయన చూడు ఆయన సంఘం చూడు ఎట్ట అభివృద్ధి చెందిందో, పలానా ఆయన చూడు ఆయన సంఘం చూడు ఎంత అభివృద్ధి చెందిందో, పలానా కుటుంబం చూడు ఎంత బాగా ఆస్తుపాస్తులతో ఎంత కలకల్లాడుతున్నారో అని ఆ పాస్టర్ గారి గట్ట ఆ కుటుంబంలో ఉన్న తమ్ముడు అందరి గురించి చెప్తా వచ్చాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్న మాట ఏంటంటే, ఒరేయ్ ముందు నీ ఆలోచన విధానం మారాలా. ఏం మారాలి చెప్పండి? అదేంటయ్యా, అదేంది? వాళ్ళు సేవేగా నేను సేవేగా, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు నేను మందిరానికి వెళ్తున్నా, నేను భక్తిగా బతుకుతున్నా వాళ్ళు వాళ్ళు ఏమో బిల్డింగులు కట్టుకున్నారు నేనేమో గుడిసెలో ఉన్నా. ఏంది? ఆయన చెప్పాడట, నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరినంటే నీకంటే పై స్థాయిలో ఉన్నారే వాళ్ళని పోల్చుకోకూడదట. మనం కొన్నిసార్లు మనం దెబ్బతిని కృంగిపోయి వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే పై స్థాయి వాళ్ళని పోల్చుకొని, వాళ్ళలాగా కాదు, నీకులాగా నువ్వు దేవుని పోల్చుకొని నువ్వు బతికితే ఎన్నడూ నువ్వు కృంగిపోవు, ఎన్నడూ నువ్వు పడిపోవు యేసు నామములో. హల్లెలూయా. ఆయన అదే చెప్పాడు. వాళ్ళని చూస్తావేంట్రా, రేయ్ 3 పూటలు అన్నం తింటున్నారా, నీ భార్య అన్నం తింటుంది, నీ పిల్లలు అన్నం తింటున్నారా, ఇట్రా చూడు ఆ రోడ్డు మీద చూడరా వాడికి బట్టలు లేవు చూడరా, వాళ్ళ పిల్లలకి ముక్కులో చీవుడు కారిపోతుంటే తీసేవాళ్ళు లేరు చూడరా, ప్యాంట్ లేదు చూడరా వాడికి ప్యాంట్ లేదు చూడు, ఇదిగో వాళ్ళ భార్యను చూద్దుగారా వాళ్ళ ఇంట్లో చూడు, డేక్షలు అన్నం లేదు చూడు, ఎంత అన్నం ఎంత తింటున్నారు చూడు, మందిరానికి రావట్లేదా, వాళ్ళు భక్తి చేయట్లేదా? చేస్తున్నారయ్యా. మరి ఎందుకు నువ్వు ఎక్కడెక్కడో పెద్ద వాళ్ళు ఊహించుకొని నా బతికేంటి, నా జీవితం ఏంటి, నా జీవితం? ఒరే బాబు, వాళ్ళకంటే లోకంలో ఎంతోమంది బయట తినడానికి లేక తిరగడానికి భయంకర ఇబ్బందులు పడతారు, రోడ్ల మీద పడిపోయి అన్నారా. వాళ్ళకంటే దేవుడు నిన్నొక స్థితిలో పెట్టాడు, దాన్ని బట్టి నువ్వు దేవుని కనపరచలేస్తున్నావల్లా. అది కాకుండా ఎవరెవరినో పోల్చుకుంటావు ఏంట్రా పిచ్చోడా. అప్పుడు ఆయనకి మనసు మారిందట. నిజమే కదా, నా స్థితి ఏంటి, నా చదివిన రేంజ్ ఏంటి, నేను 10th చదివాను, నేను 10th చదివి ఇంజనీరింగ్ చేయాలంటే ఎట్లా? నా 10thకి తగ్గ జీవితాన్ని నేను ఎంచుకోవాలి, అంతేనా కదా? నేను ఎంత ప్రార్థన చేస్తానో, రోజుకొచ్చి 1 గంట చేస్తానా, ఆ గంట ప్రార్థనకి తగిన అనుభవాన్ని నేను ఎంచుకోవాలా. ఒరే పక్కనోడు రోజుకొచ్చి 7 గంటల ప్రార్థన చేస్తున్నాడు, ఆ మనిషి దీవించబడితే ఆ మనిషి దీవించబడ్డాడుగా, నేనెందుకు దీవించబడ? మరి ఆ మనిషి 7 గంటలు చేస్తున్నావు, ఎందుకు చేయట్లా? దాన్ని పోల్చుకో. ఆశీర్వాదాన్ని పోల్చుకుంటారండి, దీవెని పోల్చుకుంటారండి, సమర్పించుకుందగా, త్యాగం చేసుకుందగా, ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడిందిగా, లోకపు ఆశలన్నిటినీ ఏమంటే పంటతో సహా ఎంచుకొని ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు మార్గంలోకి వచ్చిందిగా. మరి నువ్వెందుకు ఇంకా లోకం మీద పడి జుర్రుకుంటూ బతుకుతావు? పాపాన్ని విడిచిపెట్టకుండా పాపపు మాట ఎక్కడ ఏ సందు దొరుకుద్దని, ఏ కంత దొరుకుద్దని పావుకులాడుతున్నావు ఎందుకో? ఏది పోల్చుకుంటే నువ్వు బ్రతుకుతున్న బ్రతుకేంటి? ఆహోరన్ అంటున్న మాట ఏంటంటే, అయ్యా 11 మంది కర్రల మధ్యలో నా కర్ర చిగురించడానికి కారణం వాళ్ళ స్వభావాలన్నీ భయంకరమైన విషపూరితమైన స్వభావాల మధ్యలో నేను ఉన్నా, వాళ్ళ స్వభావాలు నాకు అంటకుండా నా జీవితాన్ని నేను కాపాడుకున్నాను. యాకోబు పత్రికలో ఏం రాయబడిందంటే, భక్తి అంటే ఏంటి? ఇహలోక మానిన్యము. అక్క వినండి,
ఇహలోక మానిన్యము తనకు అంటకుండా చూసుకోవడమే భక్తి. భక్తి అంటే ఏంది? టక్కన బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని అయ్యా నేను ఈరోజు భక్తిగా చర్చికి వచ్చానయ్యా అంటే కాదు. ఇది కాదు భక్తి. మోసబా మాకు. నీకంటే కొమ్ములు తిరిగిన భక్తి చేస్తున్నారు బయట తెలుసా? నాలుకలు పొడుచుకుంటున్నారు, సోలాలు తీసుకుని నాలుకలో నుంచి చర్మాలకు పొలుచుకొని లాగుతున్నారు రథాలని. నిప్పుల్లో నడుతున్నాను. ఒక నిప్పుల్లో నడువు ఏమండి? చల్లటి నీళ్ళు 4 గంటలే స్నానం చేస్తున్నారు. నీకు వేడి నీళ్ళు లేకపోతే అవి పోసుకొని వచ్చేదాకా టైం పట్టుద్ది. భక్తి అంటే ఏంటి? ఏదో చక్కటి చల్లటి నీళ్ళు పోసుకోవడం, లేకపోతే నాలుగుకి సోలాలు పడుచుకొని లాగడం, వీపులకు పడుచుకొని లాగడం, ఇది కాదు భక్తి. ఎలాగైతే మీకంటే లోకములో భయంకరమైన భక్తి చేస్తున్నారు, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, భక్తి కాదా? భక్తే. బైబిల్ చెప్తున్న భక్తి ఏంటంటే ఇహలోక మానిన్యము అంటకుండా చూసుకోవడమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నీ చేస్తారు కదా, కానీ వాళ్ళంతా లోకంలోనే బతుకుతారు. పాపాన్ని విడిచిపెట్టలేరు, తాగుని విడిచిపెట్టలేరు, వ్యసనాన్ని విడిచిపెట్టలేరు, ఏమంటే జోదాన్ని విడిచిపెట్టలేరు, లోకాశని విడిచిపెట్టలేరు. అందుకని వాళ్ళు భక్తిగా దేవుని ఎదుట ప్రదర్శించబడదు. నీ భక్తి ఎలాగుండాలంటే లోక మానిన్యము అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈ తరంలో దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2 ఇంకొక విషయం చెప్తాను. ఆ రాత్రంతా మందసము దగ్గర ఉన్నటువంటి 12 కర్రల్లో ఒక కర్ర చిగురించడానికి, అహరోను కర్ర చిగురించడానికి, ఒకటి శ్రమలలో నిలబడింది, 2 11 మంది భక్తిహీనుల మధ్యలో ఎక్కడ బురద అంటకుండా భక్తి చేసింది. ఆమేన్, ఆమేన్. నీవు అంటకుండా భక్తి చేస్తే ఇక పరలోకం నీదే యేసు నామములో. ఇక నిన్ను మించినోడు లేడు ఈ భూమి మీద. నీకు మించినోడు లేడు. రాసి పెట్టుకో ఈ మాట. లోక మాన్యం అంటకుండా నువ్వు భక్తి చేస్తే ఇక నిన్ను మించినోడు లేడు ఈ భూమి మీద. దేవునికి ఇష్టమైన జీవితం అది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొక మాట ఏంటంటే రాత్రంతా మందసం దగ్గర ఉంది అంటే ఉదయాన్నే చిగురించిందట. ఉదయాన్నే చిగురించింది. మరొక అనుభవం ఏంటంటే రాత్రి అనగా కృపాకాలం. 2 పగలు అనగా ఏ కాలం? అది సిద్ధపాటు కాలం. 1 రాత్రి అనగా ఏ కాలం? కృపాకాలం. పగలు అనగా ఈ కర్ర, ఈ అహరోను కర్ర రాత్రంతా ఎక్కడుందంటే కృపాకాలంలో ఉంది. అంటే కృపాకాలము అంటే అర్థం ఏంటి? కృపాకాలము అంటే అర్థం ఏంటంటే మనుషులు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం. మనుషులు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడానికి ఉన్న కాలమే ఈ కృపాకాలం. ఈ కృపాకాలానికి అర్థం చెప్తాను చూడండి. అమ్మా వింటున్నారు కదా? ముగిచ్చేస్తాను. ఈ కృపాకాలానికి అర్థం ఏంటంటే కాలక్షేపం చేయడానికి కాదు, పనులు విస్తారమైన పనులు మునిగిపోవటానికి కాదు, ఉదయం నుండి సాయంత్రం దాకా ఇదే నా జీవితం అని పనుల మీద పడడం కాదు. ఈ కృపాకాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం పశ్చాత్తాపడి మనలో ఉంటున్న లోపాన్ని ఒప్పుకోవడానికి దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన కాలం. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే నీ పాప దోషాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉదయాన్నే అనబడుతున్న సిద్ధపాటు కాలంలో అంటే ప్రభు రాకడలో నీవు నేను అడుగు పెట్టుదుము గాక. ఆమేన్.
ఏ కాలం అట్ట ఇది అంటే పశ్చాత్తాపడే కాలం, దేవునికి దగ్గరయ్యే కాలం, మన లోపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి కనెక్ట్ అయ్యే కాలం ఈ కాలం. ఇప్పుడు ఈ కాలం కూడా ముగించబడి ఇప్పుడు కొసరు దినాలు వచ్చాయి. కొసరు అంటే కొంచెం కొన్ని చోట్లకి మనం ఏమన్నా నూనె పోయించుకున్నాం అనుకోండి, ఏమన్నప్పుడు గిద్దలతో నూనె పోసేవాళ్ళు కదా, నూనె అమ్మే దగ్గర. ఆ కొట్టు దగ్గరికి పోయి ఆదాం కొట్టు ఉండేది, అప్పుడు ఆయన దగ్గర పోయి కొద్దిగా నూనె పోయాయని చిన్న గ్లాసు టీ గ్లాస్ తీసుకోపోతే ఆయన పోయి కొద్దిగా పోయాయి, కొద్దిగా కొసరు పోయాయంటే ఏం పోయి మాట భోజనం ఇప్పుడు కదా 20 రూపాయలు గిద్ద, అయ్యో పొయ్యయ్యో నువ్వు పెద్ద మనిషి కొద్దిగా కొసరు పోయాయి అంటే ఆ మనిషి కొసరు అంటే మళ్ళీ ఇంకొక గద్దె పోస్తాడా? కొసరు అంటే కొంచెం పోస్తాడు. దానికి మనకి ఎంత తృప్తిగా ఉంటుందో. ఆదాం మనకు కొద్దిగా కొసరు పోసాడు, భలే ఆయన మంచి మనసు అయిందే. ఆదియా మంచి మనసు కలిగినాడు, కొద్దిగా పోసాడు అని మనం ఎంత తృప్తి పడతాం. ఇప్పుడు ఈ కలవరి దినాల్లో కృపాకాలం అయిపోయిందండి, కొసరి దినాలు ఉన్నాయి. ఈ కొంచెము కాలంలో పశ్చాత్తాపంతో దేవునికి దగ్గర అవ్వాలా నువ్వు. ఇంకా సమయాన్ని దుర్వినియోగం చేసుకునే సమయం కాదు ఇది. పశ్చాత్తాపడే కాలం, పాపాన్ని గురించి పశ్చాత్తాపం. ఇంకేముందలే, ఎవరు చూశారులే, ఎవరు నన్ను అడిగే వాళ్ళు ఉన్నారులే, నన్ను నిలదీసే వాళ్ళు ఎవరున్నారులే ఊర్లో, నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడేవాడు ఎవడున్నారులే అనుకొని ఇంకా లెక్కలేనట్లుగా ఉండకూడదు. మనం పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా పాపాన్ని క్షమించయ్యా, నా విధేయతను క్షమించయ్యా, నా లోపాలని క్షమించయ్యా అని దేవునికి దగ్గరగా మనం బ్రతుకుతాము గాక. ఆమేన్. అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే, అహరోనట ఏమంటే ఆ రాత్రంతా కర్ర మందసం దగ్గర ఉందంటే అర్థం ఏంటంటే, ఆ రాత్రంతా అబ్బాయి ఎప్పుడు తెల్లారవద్దా అని కాదట, దేవుని దగ్గర కూర్చొని దేవునికి బాగా కనెక్ట్ అవ్వడానికి. నన్ను సరిచేయి ప్రభువా, నాలో ఉంటున్న ఈ లోపాలు తీసేయి, నాలో ఉంటున్న బలహీనతలు తీసేయి, నాలో ఉంటున్న వ్యర్థమైన మాటలు తీసేయి, చెడు మాటలు తీసేయి, చెడు బుద్ధి తీసేయి, చెడు ప్రవర్తన తీసేయి, నాలో ఇది ఉండకూడదు. నేను నీ కొరకు బ్రతకాల, నీ కొరకు జీవించే బిడ్డనయ్యా, నాలో ఈ స్వభావం ఉండడం ఏంటి? నన్ను చూసి నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో, ఇది నీకు అవమానం కదా, నీ నామానికి అవమానం కదా అంటయ్యా ఇది. అది ఒక చర్చికి వెళ్తున్న కుటుంబం చూడు, ఈ కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉన్నాయో చూడు, ఈ కుటుంబాల్లో చూడు ఎప్పుడు చూసిన గొడవలు, ఒకరికొకరు పడదు, ఒకరికొకరు కలుసుకోరు, మాట్లాడుకోరు, ఐక్యంగా ఉండరు, సమాధానంగా ఉండరు, పలుక్కోరు, కడుపు నిండా ఒక ముద్ద తినరు, ఎడమొఖం పెడమొఖంలాగా ఉంటారు. ఎవరికి అవమానం అది? దేవునికి అవమానం. అవరం చేస్తున్న పని ఏంటంటే, నా కర్ర చిగురించాలని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? నేను ఈ సన్నిధిలో నమ్మకంగా బతకాల, నీ సన్నిధిలో యథార్థంగా జీవించాలి ప్రభువా, నేను నీ కొరకు నా జీవితాన్ని పానార్పణంగా పోయబడి నా జీవితాన్ని నీ కొరకు అంకితంగా మార్చుకున్నానయ్యా, నేను నీ కొరకు బ్రతకాల. నాలో ఇంకా ఏదైనా కనపడకుండా ఉన్న లోపం ఏమన్నా ఉంటే దాన్ని సరిచేయి. ఒరే, ఒక చిన్న కనబడని అంటే అది ఇంత లావునుంటే ఎవరికైనా కనబడతా? అయ్యా అది కనబడకుండా ఉంటుంది. అయ్యా నువ్వు భలే చెప్తావు కానీ పాస్ట్ గారు అనరా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏగపోతుంది అనుకోండి, అది కొంతమందికి కనబడుతుంది, కొంతమందికి ఏది అదిగో ఏగా అంటారు. అది అందరు కనబడుద్దా? కొంతమంది కనబడుద్ది అంటే దాన్ని ఏమంటారు? కనబడకుండా జరుగుతుందిరా ఏగా. ఇదిగో ఏది ఒమ్మే నీ దగ్గరికి వచ్చింది అంటా ఉంటారు కదా. ఎంతలా రాయిందనుకో, కనబడని బండ మన మధ్యలో ఉందంటే ఎక్కడుందా ఈ బండ? అందరూ కనపడదు, అది కనబడుద్దా లేదా? కనబడిన ఒక చిన్న పాపను విషయంలోనే అంత పశ్చాత్తాపడుతుంటే నీ సమస్య బయటికి కనబడట్లేదు అనుకుంటున్నావా?
నీ వ్యవహారం బయటికి తెలియట్లేదు అనుకుంటున్నావా? ఏమంటే నీ మోగవేదన నువ్వు దేవుని సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల దగ్గర, సంఘములో, సమాజంలో, ఏమంటే నువ్వు పరిచయం చేసే విషయంలో, దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో నీ జీవితంలో ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో కనబడట్లేదు అనుకుంటున్నావా? సమాధానంగా ఉన్నవో లేదో అన్న విషయంలో బయటికి కనబడట్లేదా? ఇది బయటికి కనబడని విషయాలు ఏమన్నా కనబడుతుందిగా కళ్ళ ముందే. ఏలు పెట్టి చెప్పగలను, పలానా కుటుంబాల సమాధానం లేదని నిర్దాక్షిణ్యంగా చెప్పగలను. పేర్లు చెప్తే తలదించుకుంటారు. ఎలా నన్ను బలయమంటారు మీకు? అరే ఎంత వాక్యం అంటున్నారు, గుండెలు బాదుకొని ఉపవాసాలుండి మీకు వాక్యాన్ని బోధిస్తాను. ఒత్త మాటలు కాదు, గుండెలు బాదుకొని, ఏమండి శరీరం సహకరించకపోయినా మీ కొరకు సిద్ధపడి దేవుని సన్నిధిలో శరీరం నలగొట్టుకొని ఉపవాసాలుండి మేము ఎంత వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. ఏదో నవ్వులాట చెప్పట్లేదే. సరదాగా నా పప్పం గడుపుకోవడానికి, నా పిల్లల కడుపు నింపుకోవడానికి, నా భార్యకి నేను శుభ్రంగా ఉన్నామా లేదా చూసుకోవడానికి మీకు ఏదో రెండు మెప్పించి మాటలు చెప్పి నేను వెళ్ళిపోవట్లేదే. పప్పం కప్పుకునే ఏమంటే కడుపు నింపుకునే మాటలు మాట్లాడట్లేదు కదా. ఎంత వాక్యాన్ని వింటున్నావు, ఎందుకు సమాధాన పడట్లేదు? ఎటుపోతుంది వాక్యం? ఎవరికి చెప్తున్నాను? నువ్వు వింటలేదా వాక్యం? మందిరంలో నువ్వు కూర్చోలేదా? బైబిల్ నువ్వు చదవట్లేదా? ప్రార్థన చేయట్లేదా? అసమాధానం కూడా ఎలా తీసుకుంటావు? ఒక కుటుంబంలో ఒక కొండలో అన్నం తింటున్న నీవు, ఏమంటే ఒక కుటుంబంలో ఉంటున్న నీవు ఒక సమాధానం లేకుండా ఒక సంఘములో, ఒక పాత్రలో, ఒక శరీరంలో ఉన్న యేసయ్య శరీరాన్ని ఎలా భుజించడానికి నీ మనసుని ఏకీభవించుకుంటున్నావు? మనస్సు కఠినమైపోయింది కనుక, నీ హృదయం కఠినంగా ఉంది కనుక ఇక నువ్వు బల్ల తీసుకుంటున్నావు. ఈయటానికి నీకే, తీసుకోవడానికి నీకైనా ఉండాలా? ఏమండి మనస్సాక్షి ఉండద్దా? కృపాకాలములో దేవునికి కృపాకాలం అంటే పని చేసుకోవడానికి, వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలి పనులు వీటి కొరకు కాదు. దేవునికి దగ్గరగా బతకాలమను అంటే దేవునికి కనెక్ట్ అవ్వడం అంటే ఇక దేవునికి దగ్గరగా అయ్యేటప్పుడు మనలో ఉంటున్న లోపం ఏంటో దేవునికి చెప్పుకొని, ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను శుద్ధి చేయి, ప్రభువా నా లోపాన్ని కడుగు, ప్రభువా నా బలహీనతలు కడుగు, ప్రభువా నా వ్యసనాన్ని కడుగు, ప్రభువా నా వ్యభిచారాన్ని తీసివేయి, ప్రభువా నా అబద్ధపు జీవితాన్ని తీసివేయి, ప్రభువా నా అసమాధానాన్ని తీసివేయి, ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి సిద్ధపరచబడాలి. తెల్లారైతుంది. తర్వాత రోజు ఉదయం అయ్యే సమయానికి పెళ్ళి కుమార్తె సంఘముగా నువ్వు సంఘములో సిద్ధపడాలి. తెల్లారైతే ప్రభు రాకడ వస్తుంది. సిద్ధపడ్డావా? ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధమా? ప్రభు రాకడ వస్తే నువ్వు విడవబడతావా, లేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్నావా? అరే వాక్యం విని భ్రష్టులు అయిపోతున్నారండి. వాక్యం విని భ్రష్టులు అయిపోతున్నారు. వాక్యం లేక అన్ని జనులు నాశనం అయిపోతున్నారు. వ్యసనానికి, పాపానికి, జోదానికి, ఏమంటే వాక్యము తెలియక పాడైపోతున్నారు. వాక్యము తెలిసి నువ్వు పాడవుతున్నావు. వాక్యము తెలిసి పతనం అయిపోతున్నావు నీ ఆధ్యాత్మికమైన జీవితం. ఈ శుద్ధీకరణ కూడికలో నిన్ను నీవు ప్రభు కొరకు ఒక మంచి సిద్ధపాటులోకి నీ వచ్చుదవుగాక యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. 10 మంది కన్యకలు బయలుదేరితే 5 విడవబడ్డారు. 5 మీ అందరికి తెలిసిన మాటేగా. ఎందుకు విడవబడ్డారు చెప్పండి అమ్మా? సిద్ధపాటు లేక. నూనె మళ్ళా తెచ్చుకున్నారుగా, పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళోకి పోయి ఆ బొంగుల దగ్గర పోతే నూనె త్వరగా పోయించుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుల్లోకి ఏమైపోయింది? తలుపులు. ఈ 10 మంది బాగానే సిద్ధపడ్డారుగా. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, బైబిల్ తెలుసు, అంతా బాగానే ఉన్నావు కదా, మరి ఎందుకు నువ్వు ఎత్తబడలేదు? వాళ్ళల్లో 10 మంది మందిరానికి వచ్చే వాళ్ళైనా ఆ 10 మందిలో 5 సిద్ధపాటు లేదు, నిర్లక్ష్యం.
ఏముంది ఈయన ఇప్పుడు చెప్పే మాట్లాడలే అమ్మాయి, మన పాటికి మనం అట్టాగే కఠినంగా ఉండాలా, మనం అట్టాగే ఉండాలా. దశంభాగం కూడా అసలు ఇవ్వకూడదు, నెల నెల ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇవ్వాలి, కానీ నెల నెల మనం ఇవ్వకూడదు. కొత్త ఖర్చులు అయితే పెట్టుకోవచ్చు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం అబ్బాయి ఏముందయ్యా, నేను ఏం సంపాదిస్తున్నానయ్యా, వాళ్ళకి ఇలాగ బాగా ఖర్చు పెడుతున్నాను కదా నాయన, దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే, ఏమయ్యా నేను కూడా ఒక తీర్మానం చేసుకుంటున్నా, దేవుని సన్నిధిలో బాగా కానుకలు ఇవ్వాలా. ఎప్పుడు ఇచ్చేది? ఏ విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావు? ఏ విషయంలో దౌర్భాగ్యుడు అయిపోతున్నావు? ఏ విషయంలో దేవునికి అవిధేయుడు అయిపోతూ దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నావు? నెలల్లో ఏళ్లలో ఉన్నారండి. దేవుడికి తెలుసు ఒక సంఘంలో ఒక కుటుంబం, సేవకుల కుటుంబం ఎలా పోషించబడుతుందో దేవాదికి దేవుడికి తెలుసు. మీ అంతరంగానికి తెలియదా? ఎంతమంది దశమ భాగాలు ఇస్తున్నారో, ఎంతమంది ఇవ్వట్లేదో ఏలు పెట్టి చెప్పగలను. నెలలు ఆపేస్తారు కానుకలు. ఒక అక్క ఉందండి, 2 అక్కలు ఉన్నారులేండి, 2-3 ఉన్నారు నమ్మకస్తులు. ఏమండి, కొంతమంది జీవితాల్లో నెలలు ఆపేస్తూ ఉంటారు. మనస్సాక్షి వాత వేయట్లేదా? అరే మనమే ఈగిపోతే సేవకుడు ఎలా బతుకుతాడు? సేవకుడు కుటుంబం ఎలా ముందుకెళ్తుంది? పరిచర్యలో నెల పాస్టర్లు వస్తున్నారు, ఇంతమంది కోటాలు జరుగుతూ ఉంటే ఎలా వెళ్తాడు? ఆయన బాగానే పెడుతున్నట్టున్నాడుగా, సరేలే పోదాంలే, కాసేపు కూర్చొని వద్దాంలే, ఆలోచన రాదా? మనస్సాక్షి కఠినంగా ఉంటే ఏముందలే అనుకొని అన్నీ దాన్ని ఏమంటారు, దులుపుకొని పోతా ఉంటాం. ఎంత వస్తున్నాయి మీకు తెలియదా? మీ మనస్సాక్షి లేదా? కానుక లెక్క ఎట్లా వస్తున్నారు, ఎంత ఇస్తున్నారో? ఏమండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్క మాట మిమ్మల్ని ఎప్పుడు నేను ప్రశ్నించలే, ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే నేను దేవుని చూసి సేవకు వచ్చాను కనుక. కానీ నేను అనే మాట ఏంటంటే, నీకు మనస్సాక్షి ఉండద్దా? ఎంత కష్టపడతావే, రెక్కల మొక్కలు చేసుకుని రక్తం ఆవిరొచ్చేంత వరకు ఏ రోజైనా నీ కష్టార్జితంలో నుండి కానుకిచ్చావా? కష్టార్జితంలో నుండి వచ్చిన పింఛన్లో ఎవరైనా ఫ్రీగా జగన్ లేక ఇప్పుడు చంద్రబాబు లేదా ఎవరైనా వేసే రైతు భరోసాలో అలాంటి వాటిలో వస్తూ ఏదో ఇస్తాను, నీ కష్టార్జితంలో కనీసం నా కష్టార్జితం ఇది నా దశమ భాగం ఇవ్వగలిగావా? మనస్సాక్షి వాత వేయబడింది. పశ్చాత్తాపం లేదు, సిద్ధపాటు లేదు, దేవుని కొరకు బ్రతకలే తాపత్రం లేదు. ఎంతసేపు నీ పిల్లలు నువ్వు బతకాలా, నీ పిల్లలకు తెచ్చిపెట్టుకోవాలా? ఏమండి, యువతలు కూడా సేవకుడికి కూడా పిల్లలు ఉన్నారు కదా, సేవకుడు కూడా భార్య ఉంది కదా, సేవకుడి కుటుంబం ఏమో దిగజారి పోలేదు కదా, నీ కుటుంబంలాగే కదా సేవకుల కుటుంబం కూడా. ఏమండి, నా బిడ్డలకి నేను ఒక మంచి మనస్సాక్షి చెప్పగలను, ఒక విలువైనటువంటి ఖరీదు కలిగిన బట్టలు నా బిడ్డలకి నేను ఈ రోజుకి ఇలా నా చేతులతో నేను కొని, దానికి దేవుడే సాక్షి. విలువైన చొప్పులు నా జీవితంలో నేను ఇంతవరకు తొడగల, నా చేతులతో ఖర్చు పెట్టి విలువైన చొప్పులు నేను కొనలేదు. తెలుసా మీకు ఆ సంగతి? ఒక ఫోన్ కొనడానికి నా మనసు రాదు. ఒక మంచి ఫోన్ కొనాలన్నా నా మనసుకు రాదు. దేవుడిచ్చిన కష్టజీతంలో విశ్వాసులు కష్టజీతం సేవలు ఖర్చు పెట్టాలి. వచ్చేది మీరు 10 మంది. ఏమండి, కనీసం ప్రత్యేక కూడికి పెట్టినా కొంతమంది ఇళ్ళలో కూర్చొని రారు. అయినా సేవకుని పిలిపించి వాక్యం చెప్తుండే భోజనం ఏంటి, కానుకలు ఏంటి తెలుసా మీకు? అవన్నీ మీరు సంఘాల్లో తెలిసిన వాళ్ళే కదా, హోసనాలో ఉన్నవాళ్ళేగా. తెలియదా? ఎంత ఖర్చు అవుతుందో తెలియదండి. తెలిసినప్పటికీ మీరు మౌనంగా ఉన్నా ఇది సేవకుని బాధ్యత కనుక నేను ఒక సేవకుని పిలిచాను. మన సంఘం అభివృద్ధిలోకి రావాలని తపనతో పరిచయం చేస్తున్నాం. ఏదో ఆశామాష జీవితం కాదని మేము జీవిస్తుంది. దేవుని మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్ చెప్పుకొని బైబిల్ పట్టుకొని చెప్పగలను. బైబిల్ పట్టుకొని నా చేత్తో నేను ఒక లాల్చి గుట్టించుకున్నట్టు నాకు తెలియదు. మినిస్ట్రీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక లాల్చి నా చేత్తో నేను గుట్టించుకున్నట్టు నాకు తెలియదు. ఎవరైనా పాస్టర్లు గుట్టిస్తే వేసుకోవడమే తప్ప నా చేత్తో నా డబ్బులు పెట్టి ఒక లాల్చి కొన్నట్టు నాకు తెలియదు ఈ రోజుకి. తెలుసా మీకు ఆ సంగతి? వ్యర్థమైన వాటికి ఉపయోగించట్లేదు కష్టార్జితం. పిల్లలకి లేకపోతే ఏమంటే వాళ్ళకి జీవితాలకి వాళ్ళకేదో వెనకడుగు వేయాలని, వాళ్ళకేదో పోగు చేసి బిల్డింగ్లు కట్టాలని కాదు. మీకు తెలియకుండా సాటు స్థలాలు కొనేవాడిని కాదు.
మీకు తెలియకుండా బంగారాన్ని పోగు చేసుకొని ఏమండి బంగారం అంతా ఒక చోట జమ చేసే సేవకుని కాదు నేను. నిస్వార్థంగా ప్రభు కొరకు కష్టపడుతున్న సేవకుడిగా నేను చెప్పగలను మంచి మనస్సాక్షితో. ఏమండి మిమ్మల్ని మభ్యపెట్టి బాప్టిజం తీసుకున్నావుగా, నెలకొచ్చి 100 రూపాయలు కట్టాలి ఫైన్ అంట. ఒక పాస్టర్ గారు ఈ మధ్య సంఘంలో నాకు ఈరోజు తెలిసింది, మధ్యాహ్నం కందుకూరుకి వెళ్తుంటే ఒక తల్లి చెప్పింది, బాప్టిజం తీసుకున్నందుకు నెల 100 రూపాయలు జరిమానా సంఘానికి. ఎంతమంది బాప్టిజం తీసుకుంటే అంతమంది నెలకొచ్చి 100 రూపాయలు ఇవ్వాలంట. ఇదేందో మరి ఆ పొదుపులో కట్టించుకుంటున్నట్టు. ఈగపోతే ఒకవేళ పాస్టర్ గారు వచ్చి అడుగుద్దంట, నిన్న ఆదివారం ఆ పోయిన నెలలో 100 రూపాయలు అది కట్టాల్సింది కట్టలేదు కాక ఆ 100 ఈ 100 కలిపి 200 కట్టక్క నీ పేరు రాసుకుంటానని. ఇదేందో నాకు అర్థం కాదు. నాకు మధ్యాహ్నమే 2:30 నేను కందుకూరికి వెళ్తా ఉంటే ఒక భక్తురాలు ఫోన్ చేసింది. ఆ భక్తురాలతో మాట్లాడుతున్నా నాకు చెప్పింది నాకు ఈ విషయాలు. అయ్యా బాప్టిజం తీసుకున్నందుకు నీకు చెప్తే సిగ్గుపోయింది కానీ అయ్యా ఆ పాదులే చెప్పమ్మా, ఏం సిగ్గు నా దగ్గర చెప్పులంటే, బాప్టిజం తీసుకుని మందిరానికి వెళ్తుంటే ఆ పాస్టర్ అమ్మ అంటది నువ్వు జరిమానా కట్టు 100 రూపాయలు అంటున్నారయ్యా. మీకు అర్థమైందా? నాకు ఒకటి అర్థమైంది, గొర్రెలు ఎవరు నమ్ముతారు? కసాయి వాళ్ళని నమ్ముతారు. అంత సామాన్యంగా మంచి కాపులు నమ్మరు, అంత సామాన్యంగా నమ్మరండి. అంటే కేర్లెస్గా ఉంటుంది, లెక్కలేనట్టుగా ఉంటుంది. ఫ్రీడంగా ఉన్నాం అనుకోండి, కేర్లెస్గా ఈడిది ఏమమ్మదే ఈయనది ఏమమ్మదే అన్నట్టుగా ఉంటుంది. ఏమండి టిక్కు టక్కున జోబులో చేపెట్టి ప్రైజ్లో ఏం పేరు అయ్యా ప్రార్థన చేస్తాడా పో అనేటు పోతుంటే ఆ పాస్టర్ గారు భలే నుంచి అసలు ఒక్క మాట మాట్లాడినా అసలు ఎక్కువ కూడా మాట్లాడడం. నీ ఆలోచన మారాలా, నీ తలంపు మారాలా, అది నేను చెప్పే మాట. కృపాకాలం పోయిన తర్వాత సిద్ధపాటు, పరలోక రాజ్యం రాకడ వస్తుంది. నువ్వు సిద్ధపడకపోతే పరలోక రాజ్యం నీకు లేదు. సిద్ధపడాలంటే అర్థం ఏంటంటే పెళ్ళి కుమార్తె సంఘముగా మనము కట్టబడాలి యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో ఈరోజు మన కళ్ళు మూసినా వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా మన భక్తి మారాలి యేసు నామములో. పొయ్యి చూడండి, పొయ్యి పైన బూడిద కనపడుతుంది. పైన ఆరిపోయిన తర్వాత పొయ్యి అంతా ఆరిపోయిన తర్వాత పైన ఏముంటుందమ్మా? అందరు చెప్పండి. పొయ్యి వెలిగించే వాళ్ళంతా బూడిద ఉంటుంది కదా. బూడిద ఉంటుందా లేకపోతే ఏముంటుంది చెప్పండి? బూడిద ఉంటుందా? కానీ మర్మం చెప్పన, ఆ బూడిద కింద ఇంకా మంట ఉంటుంది. ఏమండి చిన్న చిన్న అవి ఉంటాయి కదా బొగ్గులు, అవి ఇంకా కాలు ఉంటాయి ఎర్రగా. అరే బూడిద అయిపోయింది, నా బతుకు బస్టం అయిపోయింది అయ్యా, నా జీవితం నాశనం అయిపోయింది అయ్యా. లేదు, బూడిదని చూసి అంతలేక నువ్వు తీర్మానం చేసుకోమాకు. మరలా రగిలించుకోవడానికి కింద బొగ్గులు ఉన్నాయి, దాన్ని మరలా ఊదితే అని మరలా బూడిదంతా పక్కకి వెళ్ళిపోద్ది యేసునామములో. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఊదు, నీ భక్తుని ఒకసారి ఊదు. ఏది తనండి, ఓదండి. ఏంది? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మరలా ఆత్మీయతలో పురుగొలుపుకొందువుగాక. ఆమేన్. నీ పొయ్యి నువ్వే మండించుకోవాలా, నీ ఆత్మను నువ్వే రేపుకోవాలి యేసు నామములో. ఒకప్పుడు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అని మంట పుట్టాల కడుపులో. నేను ఎక్కడికైనా మీటింగ్ పోయాననుకోండి, ఏమైనా మీటింగ్ పోతే మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఎక్కడికైనా మీటింగ్ పోయాననుకోండి, నేను వెనక్కి పోయి సరదాగా కుర్చీలో బైబిల్ ఒకటి పట్టుకొని కాలు మీద కాలు వేసుకొని బైబిల్ కాలు మీద పెట్టుకొని కాలు ఎట్టేట ఊపుకుంటా, ఎవరంట పాస్టర్ పర్వాలేదులే యావరేజ్ అట్ట అనుకోను. ఏమండి నేను ఏదైనా అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి నేను వెళ్తే అందరికంటే ముందు లైన్లోకి పోయి కూర్చుంటా. అందరికంటే ముందు లైన్లో కూర్చొని కన్నీళ్ళు గార్చి ప్రభు పాదాల దగ్గర వాళ్ళు 3 గంటలు కాదు 5 గంటలు కూర్చోబెట్టినట్టగే కూర్చుంటా. మధ్యలో టాయిలెట్ వస్తున్నాయి, పిల్లలోడు ఫోన్ చేశాడు, అబ్బే ఉండవు. 3 గంటలు అయినా 5 గంటలు అట్టగే కూర్చొని ఆరాధన ముగింపు వరకు
కన్యలతో ప్రార్థన చేసుకుని మరలా నన్ను మండించు ప్రభువా, నన్ను మండించయ్యని నన్ను బలపరుచుకొని వస్తూ ఉంటాను ఎక్కడికి పోయినా. ఏమండి, కన్యలతో ప్రార్థన చేసుకుని నన్ను పరిశుద్ధపరిచి, నేను ఇక్కడ వాక్యమే కాదు, నేను ఎక్కడికన్నా చోటకి వెళ్ళి ఏమండి అక్కడ కూర్చొని నా జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటాను, చక్కగా రాసుకుంటాను వాక్యాన్ని. నేను పాస్టర్లే, నాకు అన్నీ తెలుసులే, అయ్యా ఉందిలే, ఆయన చెప్పే పెద్ద మరమేం కాదులే అని ఓరగడ్డ తీసేయను. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్పిస్తాడో దేవుడు, అన్నీ నాకు తెలిసే అని మనం అనుకోకూడదట. ఒక ఆయన ఉండి ఏమండి సముద్రం దగ్గరికి పోయి కూర్చున్నాడు. ఆ సముద్రం దగ్గరికి పోయి కూర్చుంటే ఒక భక్తుడు ఆ భక్తుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ బైబిలు నాకు చాలా మటుకు తెలుసు అయ్యా, ఈ బైబిల్లో నీకు ఎంత మాత్రం తెలుసు, నువ్వు ఇప్పటికే 60 సార్లు చదివావంటే, 65 సార్లు 8 సార్లు చదివావంటే బైబిలు, ఈ మాట ఎక్కడుంది, నీకు ఏమైనా అర్థమైందా బైబిల్లో? 66 సార్లు చదివావంట కదా, నీకేమైనా అర్థమైందంటే ఆయన అన్నాడు, బాబు 66 సార్లు కాదు, 500 సార్లు చదివినా ఈ బైబిల్ మనకు అర్థం కాదు. ఈ బైబిల్ అనేది ఒక సముద్రం. సముద్రములో నువ్వు ఎంత నీళ్లు చేదుతా ఉన్నా సముద్రంలో నీళ్లు అయిపోవు. ఇప్పుడు ఇదే వాక్యం వేరే పాస్టర్ గారు వచ్చి చెప్పచ్చు, మధురంగా ఉంటుంది. అదే వాక్యం ఇంకో పాస్టర్ గారు చెప్తారు, ఇంకా మధురంగా ఉంటుంది. ఒరే నిన్న ఈ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఇలాగుంది, అబ్బా ఆ పాస్టర్ గారు చెప్తే ఇంకా మధురంగా, ఆ పాస్టర్ ఇంకా మధురంగా ఉంది. దాంట్లో మధురం సావదు. అందుకే ఇది జీవము కలిగిన దేవుని మందిరము, జీవము కలిగిన దేవుని బైబుల్. జీవం కలిగిన దేవుని సంఘములో ఏముంటుందంటే జీవము కలిగిన బైబుల్. ఇది మనిషిని బ్రతికేస్తుంది, చంపదు. చదువు, ఈ బైబిల్ చదివితే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా ప్రభు కొరకు వెలగాలో నేర్పిస్తుంది. యేసునామములో హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదువు. కృపాకాలం ముగించబడితే రాబోతుంది సిద్ధపాటు కాలం, రాకడ. ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే ఈ కృపాకాలంలోని పెళ్లి కుమార్తెగా నీవు అలంకరించబడాలి. గదిలో నుండి పెళ్లి కుమార్తె బయటికి రావాలి అంటే సంఘములో నుండి పెళ్లి కుమార్తె బయటికి రావాలి. ఈ సంఘములోనే పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. చూడండి, పెళ్లి కుమార్తెని రోడ్డు మీద టెంట్ వేసి అక్కడ కూర్చోబెట్టి చీరలు కడతా, గొలుసులు వేస్తా, గాజులు వేస్తా ఉంటారా? ఆమెకి సపరేట్గా పెళ్లి కుమార్తె గది అని ఉంటుంది. ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ఇది పెళ్లి కుమారుని గది, పెళ్లి కుమార్తె గది అని సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీని అక్కడే రెడీ చేయాలి. గదిలో ఎందుకు రెడీ చేయాలి? అక్కడి నుండి రెడీ చేసి అప్పుడు మండపం మీదకి తీసుకురావాలి. అలాగే సంఘములో నువ్వు ఎంత సిద్ధపడతావో, సిద్ధపడిన తర్వాత ప్రభు రాకడలో మనం అంతగా ప్రభు కొరకు ఎత్తబడే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. సిద్ధపడకపోతే పరలోక రాజ్యం లేదండి. నేను ఏదో మీకు ఏమండి మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకపోతే మిమ్మల్ని దుఃఖపరచాలని కాదండి ఈ మాటలు నేను చెప్తుంది. నువ్వు ప్రభు రాకడలో సిద్ధపడాలి. ఇంత భక్తి చేసి మనం రాకడలో ఎత్తబడకపోతే మన జీవితానికి ఏమర్థం ఉందో చెప్పండి. నీ సమర్పణ అంటే మామూలు విషయమా? బాప్టిజం తీసుకున్నాం అంటే ఇది మామూలు విషయం అండి. నీ జీవితం ఎంత గొప్ప జీవితం అనుకున్నావు? అరే, ఏ యవనస్తులు లోకంలో తిరుగుతున్నా వాళ్ళ జీవితాలను వదిలేసుకొని మన ప్రభు కొరకు బతుకుతున్నా నీ జీవితం పాడైపోతే అది ఎలా దేవుడు అంగీకరిస్తాడు? నువ్వు అలా ఉండకూడదని నా తపన, నా బాధ, నా ప్రయాస అదే. నువ్వు వాళ్ళలాగా ఎలాగా ఉండకూడదు. నువ్వు ప్రభు కొరకు వచ్చావు కదా, దేవుని కొరకు వచ్చిన నీవు దేవునిలో ఎదిగి ఫలించి ఆయన సన్నిధిలో చిగురు పెట్టుదువుగాక. ఆమేన్. ఆరోను కర్ర చిగురించడానికి మూడో అనుభవం ఏంటంట? కృపాకాలంలో ఉన్న సమయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, తన లోపాలను ఒప్పుకొని దేవునికి దగ్గరై రాబోతున్న సిద్ధపాటు కాలంలో సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తబడి అనుభవంలోకి సంఘంగా మనందరము సిద్ధపడుదుము గాక. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.